అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 28వ శ్లోకంలోకి వచ్చేసాం. ప్రార్థనా శ్లోకం. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. శ్లోకంలో గనక వెళ్ళిపోయినట్లయితే, సుధామాప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాదివిశదః కరాళం యచ్ఛ్వేలం కబలితవతః కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమృతతుల్యమైన పద్యం అండి. ఈ పద్యం యొక్క అర్థంలోకి గనక వెళ్ళిపోయినట్లయితే, అమ్మవారి యొక్క తాటంక మహిమల వలన పరమశివుడు క్షీరసాగర మదనం అప్పుడు విషాన్ని గరళాన్ని మింగినా కూడా అది అతన్ని చెనకలేదు. దానికి కారణం ఏమిటి అనగా, అమ్మవారి యొక్క తాటంకముల యొక్క మహిమే. జరామరణాలలో పడిపోకుండా అమృతాన్ని స్వీకరించినా కూడా బ్రహ్మ విష్ణు ఇంద్ర రుద్రాది సకల జగత్తు కూడా మాయని తప్పించుకోలేక తిరిగి లయమవుతున్నది. అలాంటి క్షణంలో కూడా గరళాన్ని కూడా స్వీకరించినటువంటి గరళకంఠుడు నీ చెవుల యొక్క తాటంక మహిమల వలన మాత్రమే ఎప్పుడు నిత్యతుల్యుడై సంతోషంగా విహరతి సతిత్వత్పరిరసౌ, అంటే సంతోషంగా విహరిస్తూ ఉన్నాడు. ప్రళయకాలంలో కూడా సంతోషంగా విహరిస్తున్నాడు అంటే, విషయాన్ని స్వీకరించినా కూడా ఆయన అలా ఉన్నాడు అంటే, అది అమ్మవారి యొక్క తాటంకములకు ఉన్నటువంటి శక్తిని గురించి శంకర భగవత్పాదులు ఈ పద్యంలో మనకి చెప్పారు. ఈ పద్యాన్ని గనక మనం చదివినట్లయితే 45 రోజులు రోజుకి 1000 మార్లు చదివి పాలపాయసాన్ని తాంబూలాన్ని గనక నైవేద్యం పెట్టినట్లయితే సకల కార్యసిద్ధి. విషం అంటే ఈ రోజుల్లో ఆహారం, గాలి, నీరు అన్నీ పొల్యూషన్ అవుతున్న ఈ రోజుల్లో మృత్యుభయాలు లేకుండా, అపమృత్యు దోషాలు తొలగిపోయి స్త్రీలకి సౌభాగ్య ప్రాప్తి, పురుషులకు ఆరోగ్య సిద్ధి. మరియు ప్రతిరోజు 21 సార్లు చదివి అమ్మవారికి కనుక కుంకుమ వేస్తే ఎటువంటి గ్రహగతులు కానీ, చెడు ఫలితాలు కానీ, దుష్ట శకునాలు కానీ ఏవి చెనకవు. ఈ పద్యాన్ని స్ఫురించుకుంటూ ఒక చిన్న మాట. ఆదిశంకరాచార్యులు తన కాలినడకతో ఈ భూమండలం అంతా తిరిగి అమ్మవారి యొక్క శక్తిని శ్రీచక్ర రూపంలో నిక్షిప్తం చేశారు. కంచిలో కామాక్షి అమ్మవారికి శ్రీచక్ర రూపంలో నిక్షిప్తం చేశారు. అలాగే త్రిపురాంతకంలో బాలత్రిపుర సుందరి అమ్మవారికి కూడా శ్రీచక్రంలో నిక్షిప్తం చేశారు. కానీ ఒక జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని మాత్రం తాటంకముల్లో సూర్యచంద్రుడితో ప్రతిపాదించినటువంటి శ్రీచక్ర తాటంకములు అమ్మవారికి సమర్పించి ఆమె యొక్క శక్తిని ఆమె చెవులకు కమ్మలుగా తాటంకములుగా నిక్షిప్తం చేశారు. శ్రీమాత్రే నమః. స్వస్తి.